ఎంట్రీ సీన్ ఇస్తున్నాడు. ఇంకో గ్రౌండ్ కూడా రామ్ చరణ్ మొత్తం గడ్డం కూడా మనిషినే పెట్టింది. ఇదైతే ఓకే సెట్టే. వీడు మొత్తం నిరంజనానే ఉన్నాడు. సిక్సరా 6 ఎంట్రెస్నా డేతో ఎంటర్ చేసిండు. ఆహాహా వ్యక్తి హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. రీసెంట్లీ నేను ఒక కొత్త ఛానల్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. అయితే ఏంటంటే ఇందులో మనం సినిమా మూవీస్ ట్రైలర్స్ టీజర్స్ అనే దాని గురించి రియాక్షన్ ఇద్దామని చెప్పేసి మనమైతే కెమెరా ముందుకు రావడం అనేది జరిగింది. ఫస్ట్గా ఇప్పుడు ఎంచుకున్నప్పుడు మన సీజన్ ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇప్పుడు పెద్ద సినిమా రిలీజ్ అయింది, అది ఓటీటీలో కూడా వచ్చింది. ఆ సినిమా రియాక్షన్స్ ఏందో అని చెప్పేసి ఒక వీడియో ఇద్దామని మనం ఫస్ట్ నుంచి అనుకున్నాం అన్నమాట. అయితే ఇప్పుడు దీంట్లో మన రామ్ చరణ్ గారు ఎంట్రీ ఇచ్చి మరి సిక్సర్లు కొడతారా 4 కొడతారా మరి ఏమవుతుందో చూద్దాం. ఎవరైతే మన ఛానల్లో కొత్తగా వచ్చారనుకో ప్లీజ్ ఏదైనా సపోర్ట్ చేయండి, మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటా. లెట్స్ గో స్టార్ట్. గట్టిగానే వేస్తారు. అబ్బా సిక్సరేనా? ఇదే బాగా ఫేమస్ అయింది. మళ్ళీ సిక్సరేనా? వీడు విరంగానే ఉన్నాడు. చూపులో భయపడుతుంది, చూపులతోనే భయపెడుతున్నాడు. కొట్టు అది సార్ కొట్టాడ్రా వీడు. చెప్పమి బెన్నింగ్ షాట్ నాది. షాట్ నాదట. డిచ్ కొట్టి సింగిల్ తీ. విన్నింగ్ షాట్ నాది. జావ్ సింగిల్. కొట్టరా కొట్టు. పోయేంద్ర సిక్సర్. పాటేస్తాడు. మనం దీన్ని ఏం చేద్దామంటే ఫార్వర్డ్ కూడా ఏందో రౌడీజం చేసిన కూలికి పైసలు తీసుకుంటారు. అక్కడే వచ్చినావు, నీ జోడి కుళ్ళాడు అక్కడరా. ఒంటేలికి పోనాడయ్యా. నాకు కూడా పెద్ద కూలి ఇప్పించున్నాం తెలుగురు. అలాంటిది పుట్టుకొచ్చినది. ఏం యాక్టింగ్ చేస్తారు ఈ ఊళ్ళోనే చేసి 4 రోజులు ఇంటికి వెళ్ళినప్పుడు పెళ్ళ కడుపు పండించినామంతే పెద్ద పనోడు వేరా. యాక్టింగ్ చేస్తారు. అక్కడేదో కవలాల్ని కనబడరా. నీ కొడుక్కి జోడి కూలి ఎత్తుకునే కర్మదా తప్పితే అలాగంటారు సారు. ఈ జనాలు కూడా ఎంత చెరుకుంటున్నాడు, నాను అంత చెరుకుంటున్నాడు. ఆ 2 గంటలు పనిచేసినాడు, నాను 2 గంటలు పనిచేసినాడు కదేంటి. ఇంకంతా సగం కూలంటే నాకు 20 రూపాయలు కూలిప్పించండి. ఈ జనాలు కొంత సమానంగా రోడ్డు కొండ కింద రోడ్డు సమానం అయితే పట్టుకోలేదు.
అదే ఎవరు పేరు నేను నా కొడుకులకి పిలిచి పని ఎక్కువ ఎట్రా వీళ్ళతో సమానంగా కూలీ కూడా ఇస్తావా అబ్బా ఎట్లా ఇస్తుంది లేబర్ సీట్ నా పడికెళ్ళ లేబర్ సీప్ అంట సార్ మాము. అందుకే మనుషున్నోడు ఎవడు చేయని పాకి పళ్ళని మాతోటి చేయించు. అబ్బా పాయకాలు మొత్తం క్లీన్ అయింది. మావు చేసే పనికి ఇలువ లేదు, చేసే మనిషికి ఇలువ లేదు సార్. మావంతా పొట్ట కూటు కోసం పని చేసుకునే వాళ్ళ స్కూల్ వాళ్ళం సార్. ఏ వస్తువైనా 10 రూపాయలనే బోర్డు చూసి మా ఒంటి మీద వేసుకునే బట్టల్ని, ఇంట్లో వాడుకునే సరుకులను కూడా సెకండ్ హ్యాండ్ సంతలోనే కొనుక్కునే వాళ్ళం సార్. ఎవరైనా కూడు డబ్బులతో కొనుక్కుంటారు, మావు కొనుక్కుని కూడా డబ్బులతోనే కొనుక్కోవాలి సార్. భయపట్టిస్తున్నాం. 2 రూపాయలతో ఒక రేత్రి నిద్ర కొనుక్కోవడం మాకు ఎప్పటి నుంచో అలవాటు అయిపోయినది సార్. రాత్రి అంతా రైతు ఉంటుంది. రోజు సత్రంలోనే పడుకొని ఏ 20 రోజులకో నెల రోజులకో ఒకసారి మా సొంత ఊరు వెళ్తుంటాం సార్. 450 గడప 1800 మంది జనాభా ఉన్న మా ఊరు నుంచి రాకపోకలకు మరి ఎటువంటి సదుపాయం లేదు సార్. కొండ మీకేలో ఒక్క కాలినడక తప్ప మాకింక ఏ దిక్కు లేదు. అసలు మా ఊరికి పేరే లేదు సార్. కొండ కింద ఉంటుంది కాబట్టి అందరూ కొండ కింద ఉంటుంది. సారే కింద పడ్డాడు. సార్ ఈయన మొత్తం దేశంలో కోట్ల మందికి నాయకుడిని ఎన్నుకునే హక్కు ఉంది. ఎమర్జెన్సీ ఏమైంది? పట్టాల పక్కన రెడ్డితో చూపిస్తున్నాడు సార్. జగపతి బాబు అట్లా కనిపించలేదు చూడు, ఓల్డ్ వేసిండు. ఏం పర్లేదులే. అదేంటి సార్ అలా అంటారు? ఏదో డేంజర్ అనుకుంటా సార్. రెడ్ సిగ్నల్ సార్. ఎర్ర జెండా చూపించి డేంజర్ అంటే ఎక్కడైనా బండి ఆపొచ్చు, కానీ ఇక్కడ మాత్రం కొత్తగా జాయిన్ అయ్యావు కదా, నీకు తెలియదులే. ఈ కొండమలకు వచ్చేసరికి ఒకడు ఎర్ర జెండా పట్టుకుని ఊపుతూ ఉంటాడు, రైలు ఆపొద్దు అని. నేను డ్యూటీ జాయిన్ అయిన కొత్తలో నా సీనియర్ నాకు చెప్పాడు. ఇంకా నువ్వు కూర్చో. పాయింట్స్ మ్యాన్. అబ్బా జగపతి బాబు క్యారెక్టర్ ఇది మామూలుగా లేదు అసలు. అంటే ఆ కొండ నుంచి కిందికి వస్తారు. ఆగలేదా పెద్ద నడిచి మన కొండకి దారి నిండినది, కానీ ఈ దారిన బండి ఏనాడైనా ఆగినదేట్రా? మన పెద్ద మనిషి అర్థం ఉంటే ఏదోనా రాకుండా పోతుందా ఏంటి? అలా ఆపకపోతే రోడ్డుకి మాట వచ్చేద్ది. ఇప్పుడు నీకు ఇవన్నీ బాధపడ ఉన్నాయి, కానీ 10 రూపాయలు టిమ్ని రైలు ఉత్తరాలు టాంపులు కొన్నా. ఏమితే 10 రూపాయల స్టాంప్ తోటి ఇంత పెద్ద సర్కార్ బండి ఆపేస్తాడట. మా సమస్య ఫలానా అని ఎవరైనా పెద్దోళ్ళు కలిసి చెప్పుకోవాలి, కానీ ఎంతకాలం వెళ్ళగా ఈ ఉత్తరాలతోనే అయితే కనీసం వాళ్ళ పక్కడికనే వెళ్తుందిరా. అదే మనం వెళ్తే అసలు మనిషిలాగే సొత్తులేదు సార్. ఏంటి అప్పుల సూరి మళ్ళీ అర్జున్ అంతకంటే ప్రయాణానికి రోజంతా నడాల్సొస్తాను సార్. స్టేషన్ సిఫార్సు చేయాలంటే సర్కార్ చాలా విషయాల్లో లెక్కలేస్తుంది సూరి. ఆ ఊరి పాపులేషన్ ఎంత, మీ ఊరి నుంచి ముందు తర్వాత స్టేషన్కి ఉన్న దూరం ఎంత, ఇలా చాలా విషయాలు ఉన్నాయ్యా. ఓ సూరే అయిన ఇప్పుడు ఆ బండి ఆకపోతే అందరూ అటబెడ్ వచ్చినదరా నీకు. కుర్మ నీ కూతురు పుట్టి 2 దినాలు తెలిసిన నీకు? కూతురు పుట్టినదా? అదే ఆ బండి ఇక్కడ ఆగితే 10 గంటలు తెలిసేది. సాగు పుట్టుకల కౌరు తెలియాలన్నా రవాణా సౌకర్యం ఉండాలిరా.
బంగారు తల్లి ఈ 4 అక్షరాలు ఇప్పుడు నేర్చేసుకో. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకో 4 అక్షరాలు ఒట్టుకొస్తాను. లమ్మే ఏంటిది ఉండెత్తను ఉడకనేరా కాలుతుందిరా కాలుతుందని చెప్తుంటే ఎనబెట్టి ఇంకా ఎన్నాలేలాగా ఇంటి కింద 30 ఏళ్ళు వచ్చినాయి. నా పక్కన కానీ నా పక్కలో కానీ ఓ సిక్రీం పడేసి ఉద్దేశం ఉందా నీకు? ఉద్దేశం లేకుండా సంబంధం చూసినట్రా నీకు? చూసినావులే 16 దాంట్లో ఒక్క సిక్రీన్ నేను కాయిన్స్ వేసినావే. ఆ నెల్లిమర్ల సంబంధాన్ని ఏడు చేసినావు. పిల్ల కాలు వంకర కన్ను వంకర అన్ని ఒగ్గేలే. ఆ కొమరోడోల సంబంధం పిల్ల తెల్లగా అదిరిపోతాయి. ఎంత బాగున్నావు నువ్వేనే నా కాబోయే కోడపిల్లవే. నువ్వే నా కాబోయే కోడపిల్లవే. నువ్వే నా కాబోయే కోడపిల్లవే. కనిపించిన ప్రతి పిల్ల బొగ్గలు గిల్లేసి కారు పిల్ల చేసుకుంటున్నావు కానీ ఒక్క సిగిరి నేను నా పిల్లని చేసినావటే. ఎదుకే కుర్రాడు ఏడు చేస్తుంటాడు. పెద్ది పంతట ఆడతాడు. పని మనకి దగ్గరలోనే ఉన్నప్పుడు ఏలోనేగా వచ్చేస్తాడేంటో మరి. నాన్న వచ్చేస్తానండి. ఏటే ఎల్రకం రాడా రాడు నాన్న వచ్చేస్తాను. దారి తెలియని ఊరికి అయినా పంపించచ్చు. అసలు దారే లేని ఊరికి నా కూతురు ఎలా పంపించమంటావయ్యా అప్పలతోనే. ఏంటి మాట్లాడుతున్నావు? మనమందరము ఒకే భూమి మీద పుట్టినప్పుడు నువ్వున్న చోట మనిషికి ఇల్లు ఎక్కువ, మామున్న చోట మనిషికి ఇల్లు తక్కువ. మాట్లాడద్దు. నాన్న మార్చేసుకుంటాను. నువ్వు మార్చినావు సార్ నేరా చూడు మీ నా ఆట చూసి పాస్మెంట్ లో పెద్ద నాకు పిల్లడెత్తాడు. రేపే పెళ్లి చూపులు ఆడదైతే చాలు ముసలిదైనా తాలి కట్ట. కన్నా తెలుగు కాబట్టి ఇంతకన్నా చెప్పలేకపోతున్నానే. ఈ మంచం మీద పడుకుంటే రంపం మీద పడుకున్నట్టు ఉంటాను. మళ్ళీ స్టార్ట్ అవుతాడు. అయితే ఫ్రెండ్స్ ఏముంది జరిగిందంటే మామూలుగా ఈ సినిమా మా క్రికెట్ మ్యాచ్ అనేది జరగడం జరుగుతుంది మూవీలో. ఆ మ్యాచ్ జరుగుతుంటే ఏమవుతుంది, అందరూ ఓడిపోతుంటారు. వాళ్ళు ఎట్లా వేస్తారంటే వాడు బౌలింగ్ ఖాళీ ఫేస్ తోటి చూస్తేనే భయం అవుతుంది వాడిని. ఆ బౌలింగ్ వేసుడు ఏమి ఎట్లుందో దేవుడు ఎరుగుదని. ఆ బౌలింగ్కి అందరూ క్యాచ్ అవుట్ దెబ్బలు తాగడం అవి అవుతాయి. ఇట్లయితే కాదురా అని చెప్పేసి మన రామ్ చరణ్ గారిని పిలిపించడం అనేది జరుగుతుంది. రాగానే సార్ ఏం చేస్తాడు, ఇక తెలియదే ఉంది బాగా ఫుల్ ఫామ్, అది బాగా క్లిక్ అయింది వీడియో, అది షార్ట్ అనేది. కాలు కింద బ్యాట్ పెడల్ కొట్టి దీనికి వెళ్ళి 6 or 4 కొడుతుంటాడు. కొట్టిన తర్వాతకి ఒక విలన్ ఎంటర్ అవుతాడు. అదే మన విలన్ ఉంటాడు. ఆ విలన్ పనిచేసిన దానికి హాఫ్ కూల్ పైసలే ఇస్తుంటాడు. అది ఎట్లా అవుతుంది, నువ్వు ఎందుకు అట్లేదు అని చెప్పేసి అడుగుతారు పక్క పోంటి. అడిగినాక ఇక బాధపడుకుంటారు. 2 రూపాయలకు సేపు ఇక సెంటిమెంట్ అనేది ఇక పండిస్తారు అనుకోరాదు. ఇక పండించిన తర్వాతకి నెక్స్ట్ ఇక మళ్ళీ ఈ ఎలక్షన్లు అది అని చెప్పేసి చిన్న చిన్నవి అదొకటి ఇదొకటి పాతది వస్తుంటుంది. ఇక అది ఎట్లా ఉంటుంది అంటే మనం స్టెప్ బై స్టెప్ చూసుకుంటా నెక్స్ట్ వీడియో దాకా పోయినాక తర్వాతకి మనం ఏమైనా అనుకుంటే దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఎవరైతే మన ఛానల్లో కొత్తగా వస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ గురించి మరి కొన్ని వీడియోలు డైలీ అనేవి పెట్టడం జరుగుతుంది తెలుగులో. మీరు ఏమైనా ఉంటే కామెంట్లో కూడా అడగండి. దిస్ ఈజ్ ద కొత్త న్యూ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, లైక్ అయితే షేర్ అయితే చేయండి. మా పాపారావు గారు చూస్తున్నాడు. ఇక మా అప్పారావు అవుతాడు. అప్పారావు ఇది అలియాస్ గుండు ఎన్నుకున్నాడు పాపారావు. అది ఫస్ట్ వీడియో ఫ్రైడే పెట్టేసేస్తే ఇక ఓకేనా డాడీ?